కైలాసగిరిలో బోటింగ్ నచ్చింది. నాకు గన్ ఇస్తారా? ముందు పైసలు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, తర్వాత తిరగండి. హాయ్ ఫ్రెండ్స్, డే 2 ఇన్ వైజాగ్. నిన్నంతా స్పోర్ట్స్తో అల్లాడించినాం. ఈరోజు మాత్రం అన్ని టెంపుల్స్ ప్యూర్ డివోషన్. మనోడు లేట్ లేయడం వల్ల ఏమనిల్ నేనైతే 6:30కి ప్లాన్ అన్నాం. ఏమి ఇప్పుడు నువ్వు లేట్గా లేచింది. డే 2 ప్లాన్ గోయింగ్ టు టెంపుల్. దేవుడిని ఈయన ఇస్కాన్లో ఆల్రెడీ ముందు పనిచేసి వచ్చిన. నవీన్ సాయి కుమార్ గోరి ఏం గోరి 6:30కి అన్నారు, ఏంది 8 అవుతుంది? నేను 5:30కే లేచిన, బట్ ఎవరు లేలేదని చెప్పి నేను మళ్ళీ పడుకు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, ఇదంతా సోది. ఓకే బాయ్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ రీసెంట్గా మన విరాట్ కోహ్లీ వెళ్ళినప్పటి నుంచి చాలా వైరల్ అయింది మావా. అదేంటి ఒకసారి గెస్ట్ చేయండి. అదే మావా, మన సింహాచలం టెంపుల్. మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్కి అయితే అసలు సింహాచలం టెంపుల్ అనే పేరు కూడా తెలియదు వాళ్ళకి. విరాట్ కోహ్లీ టెంపుల్ అని సాగు కొడతారు. ఫైనలీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ పులిహోర మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. టెంపుల్ నుంచి మళ్ళీ కైలాసగిరికి స్టార్ట్ అయ్యాం. హాయ్, ఏ స్కూలు? పొలాక్, షాన్ పొలాకా? యామి టైమింగ్ రా సచ్చినాడా. నవీన్ ఎట్లా అనిపిస్తుంది నవీన్? ఇంకా ఇప్పుడు మేము సైక్లింగ్కి వెళ్తున్నాం కదా, చేయబోతున్నాం. మేము వచ్చినప్పుడే రిపేర్ జరుగుతుంది. గౌరీ ఎట్లుంది గౌరీ? అటు సైడ్ పోవాలి. గౌరీ, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇంకా వెళ్ళలేదు కదా. ఎక్కిన తర్వాత అదే మన సైకిల్. నేనేనా? ఈ జిప్ లైన్లో వైట్ డ్రెస్ అమ్మాయిని చూడండి మావా. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. మేము ఉన్నాం ఎందుకు. సైక్లింగ్కి 1 గంట సేపు పార్లమెంట్ సమావేశాలు జరిపినాం. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే సైక్లింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం. పడిపోయింది భయ్యా. ఫసక్. ఇప్పుడు రుషికొండకు వెళ్ళి నా ఫేవరెట్ జెట్ స్కైయింగ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. A few moments later.
గాయస్ ఆల్రెడీ ఇప్పుడు 5 అవుతుంది టైము. చూడండి వ్యూ ఎట్లుందో. సైడ్ నీకు కాంపెన్సేషన్. వా తెలిసి చూస్తే ఎంత బాగుందో. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి టీటీడీ టెంపుల్కి వచ్చామా. ఏటీఎం తీసుకోవాలి. చాలా బాగుందా చూడు. అయిపోయింది అప్పుడే తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము మా నలుగురు ఫ్రెండ్స్తో కలిసి వైజాగ్లో చాలా అడ్వెంచరస్ చేసాం. ఎక్కువగా ఏది ఎవరికి నచ్చిందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ నవీన్. హాయ్ ఫ్రెండ్స్, నాకు కైలాసగిరిలో బోటింగ్ నచ్చింది. నాకు ఒక గన్ ఇస్తారా? ఈవినింగ్ 5:30 ఆ టైంలో వెళ్ళాము. వెళ్ళిన టైం లాస్ట్ టికెట్ మాకే బై లక్ 4 టికెట్స్ దొరికాయి. వెళ్ళాము. ఎక్కిన తర్వాత మనకి సముద్రంలోకి తీసుకెళ్ళాడు. మనకి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు. ఆ థ్రిల్లింగ్ ఆ బ్రీజెస్ మీద అలా అలా ఎగురుకుంటూ పోతే సూపర్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ కావాలి. మీరు పర్ హెడ్ ఎంత కట్టారండి? పర్ హెడ్ 250 రూపీస్. పర్ హెడ్ 250. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 100. మనం కొంచెం అడ్వెంచరస్గా కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బాగా హ్యాపీగా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆపుతాడు. ఆపిన తర్వాత మనం మంచిగా ఫోటోలు తీసుకొని అంతే. ఆ వ్యూ మాత్రం మంచిగా ఉంటుంది బ్రో. బాగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలానే దానికి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్ బ్రో, మస్తుంది. హై ఫ్రెండ్స్, సారీ కైలాసగిరికి వెళ్ళాము. అక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే సైక్ సైక్లింగ్. అందులో స్టార్టింగ్లో వెళ్ళడానికే 20-30 మినిట్స్ వెయిట్ చేసాము. ఎందుకంటే స్టార్టింగ్లో భయపడ్డాము. అందరం ఒక్కడు వెళ్తే కింద పడతాం, అలా భయపడ్డాం. బట్ ఫైనల్గా కాంబో ప్యాక్ తీసుకున్నాము. పర్ హెడ్ 300 రూపీస్. బట్ సపరేట్గా తీసుకుంటే 350 రూపీస్. వి సేవ్ 200 రూపీస్. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గోవిందానే చెప్పాలంటే. బట్ కొద్దిగా వన్స్ రీచ్ అయిన తర్వాత ఆ ప్లేస్లో అప్పుడు మనకు రివర్స్లో వచ్చేటప్పుడు అక్కడ చాలా ఫ్రీగా వచ్చేసాం. మీరు 1 వే వెళ్ళారా? 2 వేనా? 2 వే వెళ్ళాం. 2 వేలు వచ్చేటప్పుడు బాగా మీకు అంత భయమేమి అనిపించదు. తప్పకుండా మీరు అడ్వెంచర్ చేయాలి. అక్కడ చేయాల్సిన అడ్వెంచర్ అదే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను అడవా. ఆ తర్వాత సింహాచలం వెళ్ళాం బ్రో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సింహాచలం కాదు బ్రో, నన్ను ఫస్ట్ జెట్ స్కైయింగ్ అడిగితే అది చెప్తా ఫస్ట్ నేను. ఓకే చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. ఫస్ట్ ఏంటంటే కాస్ట్ పర్ హెడ్ 2500 చెప్పారు వితౌట్ ఇన్స్టా 360. ఇన్స్టా 360తో కావాలంటే మీకు 3000కి వస్తుంది. ఓకే. నా సజెషన్ ఏంటంటే మీరు 500 పోతే పోయింది, ఇన్స్టా 360లోనే వెళ్ళడం బెస్ట్. అది ఎక్స్పీరియన్స్ అంటారా మామూలుగా ఉండదు అసలు. మొత్తం మీకు ఋషికొండ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా జెట్లో ఒక 10 మినిట్స్ రైడ్ ఉంటుంది.
బట్ నాకైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే బీచ్ వ్యూ, ఓవర్ వ్యూ? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు 3 to 5లో ప్లాన్ చేసుకుంటే మాత్రం అదిరిపోద్ది వ్యూ. అంటే ఇదా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే ఇది. మన వైజాగ్ బస్ స్టాండ్ నుంచి ఎలా వెళ్ళాలి? రూట్ మ్యాప్ ఏమని చెప్పగలరు? రూట్ మ్యాప్ ఏం లేదు ఫ్రెండ్స్, గూగుల్ మ్యాప్స్లో కొట్టుకొని వెళ్ళండి చూసుకొని. చూసారు కదా మేము మా ఫ్రెండ్స్తో వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తామో. ముందు పైసలు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, తర్వాత తిరగండి. తాగడం కంటే ముందు ఇట్లాంటివన్నీ చూసుకోండి. తాగుతో పాటు ఇది కూడా ఉన్నది, ఎందుకంటే అది కూడా ఒక కిక్. మాకు మొత్తం ఖర్చు అవుతుంది అయితే అయింది కానీ బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో తాగడం అయినా ఆపేసి మూసుకొని లవర్లకు పెట్టడం ఆపేసి మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వింటర్లో ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు వచ్చాం కుర్సురా సబ్మెరైన్ మ్యూజియంకి. ఐఎన్ఎస్ కుర్సురా. దీని గురించి షార్ట్గా చెప్పాలంటే మావా, ఇది ఒక రష్యన్ మేడ్ సబ్మెరైన్ మావా. 30 years మన ఇండియన్ నేవీలో సర్వ్ చేసింది. అలాగే 1971 ఇండియా పాకిస్తాన్ వాళ్ళు కూడా దీన్ని వాడారు మావా. ఆ తర్వాత దీన్ని 2002లో రీకమిషన్ చేసి ఏషియాస్ ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియంగా ఓపెన్ చేశారు. ఈ సబ్మెరైన్ టెక్నాలజీ, నేవీ ఆఫీసర్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా ఈ మ్యూజియంని ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. ఓకే తీసుకోండబ్బా, మటన్ సూప్ వచ్చింది. మేము 2/4 చెప్పాము. గౌరీ ఫస్ట్ రివ్యూ నువ్వు ఇవ్వాలమ్మా. చూడు తేవడం అయితే ఫాస్ట్గానే వేడివేడిగా తెచ్చారు. లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. సో హాట్ ఇలా అనుకోవాలా? ఎలా ఉంది మీకు? ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి. గుడ్ బ్రో, నైస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్పెషల్ మండీ. చూడడానికి అయితే సూపర్. చాలా ఐటమ్స్ ఇచ్చారండి. ఇవి మన 3 మటన్ పీసెస్, ఒకటి పెద్ద చికెన్ చెస్ట్ జాయింట్, ఒకటి ఫిష్ పీస్, ఒకటి ఇది ఒక ఫుల్ అన్నమాట. 3 to 4 members ఈజీ సరిపోద్ది అన్నారు. దాన్ని ఏదంటారు కదా, మందితో మండి తిని డే 2ని ఫినిష్ చేశాం. నెక్స్ట్ డే ఫుల్ ర్యాంప్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.